హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సెకండ్ ట్రైలర్ రానే వచ్చింది. దేవర ఇండియా మొత్తం అదే ఫీవర్ నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా దేవర మొదటి రోజు మొదటి షో చూడాలనుకునేవారు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. కొంతమంది హేటర్స్ నా కొడుకులు అసలు సినిమా ఆడదని, మరో ఆచార్య అవుతుందని అన్నారు. వాళ్ళందరికీ గట్టి రాడ్డే దిగింది. ఏంటంటే ఈరోజు సాయంత్రం సినిమా ఫంక్షన్ చేద్దామని అనుకున్నారు. బట్ సినిమా ఫంక్షన్కి లిమిటెడ్గా మరి కొంతమందిని ఫ్యాన్స్ని పిలిస్తే లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ వచ్చారు. అసలు ఆంధ్ర వాళ్ళను తలపించింది. ఏకంగా రాష్ట్ర సర్కారే భయపడి అసలు అంత పెద్ద స్టేడియంలో ఇలాంటి సినిమా ఫంక్షన్ పెడితే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. దీన్ని నెగిటివ్గా ఎవరు అర్థం చేసుకోకూడదు. అంటే ఎన్టీఆర్ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది కాబట్టి జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో ఈ తాకిడికి ట్రాఫిక్ మొత్తం అతలాకుతలం అవుతుంది. అందుకోసమనే ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదని దయచేసి మీరు ఏమనుకోకండి అని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అని 27కి ఒక రేంజ్లో తీసుకురావాలి. ప్రతి ఒక్కరు సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు. సో అటు మ్యూజిక్ బాగుంది, యాక్టర్స్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య ఒక రేంజ్లో ఉంది. సో ఇంత అద్భుతమైనటువంటి సినిమా అందిస్తున్నటువంటి కొరటాల శివ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, మొదటి రోజు మొదటి షో చూడాలనుకునేవారు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎన్టీఆర్ అన్నని ఎవడైనా ట్రోల్ చేస్తే అప్పుడు అతిపెద్ద రాడ్ దిగిపోతుంది. సో ఇది పరిస్థితి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఎన్టీఆర్ అన్నని మరి 2 కాదు 3 గెటపుల్లో మనం చూస్తామని అర్థమవుతుంది. సో ఇలాంటి గెటప్లన్నీ మనకు కొత్త కాదు. ఎన్టీఆర్ అన్న ఏనాడో ఇలాంటి గెటప్స్ అన్నీ వేసేసాడు. ఇది ఎన్టీఆర్ నట వారసత్వంగా వచ్చేటువంటి అదొక కళ, అదొక ఆర్ట్. సో అసలు వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి అసలు సిసలు వారసుడు మన ఎన్టీఆర్ అన్న, అందులో డౌటే లేదు. ఎందుకంటే తన రూపం కానీ, ఆ నటన, యాక్టింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అంతేందుకు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 1200 స్క్రీన్లలో విడుదలవుతున్నటువంటి చిత్రం ఇది. సో కాబట్టి మిత్రులారా, అటు ఇప్పటికే అమెరికాలో కొన్ని టాప్ రికార్డ్స్ అనేవి లేచిపోయాయి. కల్కి రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టడానికి ప్రయత్నంగా ఉంది. సో వాస్తవం చెప్పాలంటే మన తెలుగులో అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన ఎన్టీఆర్ అన్న సినిమాలు కూడా టాప్లో ఉండాలి. సో RRRతో మొదటిసారిగా 1000 crores కొట్టాడు మన అన్న. కాబట్టి ఈసారి మాత్రం సింగిల్గా సోలోగా 1000 crore కొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. డెఫినెట్గా పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ అన్నకు ఉన్నటువంటి క్రేజ్ వల్ల ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ అంతా ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిత్రులారా, ఫస్ట్ టైం మరి నేను ఛానల్ స్టార్ట్ చేసిన. సో ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఫ్యాన్స్ అందరి పైన పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.